మీ ఏజ్ ఉన్నటువంటి నటులందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డ్యూయట్స్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం సెలెక్టెడ్గా చేసుకుంటూ షష్టి పూర్తి దాకా వెళ్ళిపోయారు. ఎందుకు సార్? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్ట్, అదంతా బుల్షిట్ కింద లెక్క. నాకు సంబంధించినంతవరకు మనకొచ్చే అవకాశాలండి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి, నేను చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆ నలుగురు చేశాడా అని ఎవడన్నా ఫారిన్ నాటికి ఎవరికైనా చూపించండి ఆ 2 సినిమాలు, వాడెవడో వీడెవడో అంటారు. అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం, బహుశా నాకు తెలుసండి, నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి. ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక, ఓ పక్క మొన్న కల్కి చూసుంటారు, కల్కిలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది. బికాజ్ ఇట్స్ ఎ స్పెషల్, సంథింగ్ స్పెషల్. మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విన్ నాకు హీ హాజ్ బికమ్ ఎ వెరీ క్లోజ్ టు మీ. ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని, ఒక టిపికల్ క్యారెక్టర్. సో మనకి యాక్టర్గా నాకేమైపోయిందంటే, ఇప్పుడు యాక్టర్గా నా కోరికలు నా ఫ్యాషన్స్ కన్నా ఇప్పుడు నాకు ఇవాళున్న ఈ ఈ జనరేషన్ డైరెక్టర్స్ రైటర్స్ వాళ్ళు రాసేవి నా మీద నేను చేయాల్సి వస్తాను. అంటే కామెడీ పరంగా చూస్తుంటే మీకు హిట్లర్ అప్పుడు కూడా మీకు అంత స్థాయి, హీరో స్థాయికే ఉంది కదా, కానీ అంటే అందరూ హీరోలా అవుతున్నారు, మీరు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు? అందరూ ఇలాగైతే ఈ చేసేవాళ్ళు ఎవరు? అందరూ అవే చేస్తే ఇవి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను గమనించినందుకు, నన్ను గుర్తుపట్టినందుకు. ఎందుకనంటే నాకు రెస్పాన్సిబిలిటీయే ఫీల్ అవుతున్నాను సార్, టు బీ వెరీ ఫ్రాంక్. నేను ఇది నా రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు మీరు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ప్రేమ నాన్నకు ప్రేమతో, F2, ఏదో ఓ బేబీ, ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు? తమిళ్ హీరో సూర్య అతను డైరెక్టర్. సార్ ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నాడు ఓ బేబీ సినిమా చూసి. సో ఓ బేబీ సినిమా అలాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా ఉద్దేశం. అంటే మీ బట్టి వాళ్ళు మీలాగే మన వాళ్ళు అందరూ అడుగుతుంటారు, ఏంటన్నా క్యారెక్టర్లు, అసలు నువ్వే హీరో అని. నాయన నీ ప్రేమ ఉంటే ఉంచుకో మనసులో. ఆ క్యారెక్టర్ చేయడానికి మనం ఉండాలి, ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఉంటారు. జనరేషన్స్ మారుతున్నాయి కదా, మారను మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ మెచ్యూర్డ్ యాక్టర్ అని నా నమ్మకం.